Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. He will prosper your dwelling place according to your righteousness. The book of Job chapter 8 verses 6. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు తెలియచేస్తున్న మాట, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తానని దేవుడు ఈ ఉదయకాల సమయమున వాగ్దానము చేస్తున్నాడు. చూడండి, యోబు జీవితంలో కూడా యోబు నీతికి తగినట్టుగా యోబు నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేశాడు. గొప్ప ఆశీర్వాదమును యోబు జీవితంలోనూ జరిగించాడు. అటువలే మన జీవితాలలో కూడా దేవుడి ఉదయకాల సమయమున వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చాలని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము నీతిగా ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా మాట్లాడాలి. మనం ఏ రీతిగా అయితే ప్రవర్తిస్తామో, ఏ రీతిగా అయితే నీతిగా యథార్థంగా జీవిస్తామో అటువలే మన జీవితాలు, మన నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్కును మనందరి జీవితాలలో దేవుడు నెరవేర్చే విధముగా మనము కూడా బ్రతకాలి, జీవించాలి. లోక ఆశలను విడిచి, లోక స్నేహాలు, చెడు తలంపులను, దుష్క్రియలన్నిటిని విడిచిపెడితే దేవుడు తప్పకుండా సహాయము దయచేస్తాడు. అట్టి కృపను, అట్టి జ్ఞానమును దేవుడు మనందరికి దయచేసే కృప యేసయ్య మనకు అనుగ్రహించగలడు. కనుక నీవు నేను యోబు వలె నీతిమంతులవై యథార్థంగా ప్రవర్తించి చెడుతనమును విసర్జించే వారముగా నీవు నేను మనమందరం ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ నామమున మనందరము కలిసి యథార్థంగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్ ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, మేము నీతిగాను యథార్థంగా ప్రవర్తించే కృప మాకు దయచేయండి. ప్రభువా, అటువలే మా నివాస స్థలములు కూడా వర్ధిల్ల చేయండి. మాకు సహాయం దయచేయండి. మా ఆలోచనలోను, మా ప్రవర్తనలోను మేము జాగ్రత్తగా ఉంటూ చెడుతనమును విసర్జించే వారముగా ఉండే కృపను మాకును దయచేయండి. ప్రభువా, యోబు ఏ రీతిగా నీకు విశ్వాసములోను ఆత్మీయతలోను స్థిరంగా ఉన్నాడో అటువలే మేము కూడా ఉండే కృపను మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.